సో ఇప్పుడు నేను చూపించేది వచ్చి అమ్మాలి ఇల్లు అనమాట. అమ్మాలి ఇల్లు ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? యాక్చువల్గా మన న్యూ ఎంటిటీ అవిన్యాస్ ప్రాజెక్ట్స్ ఇంటీరియర్స్ అండ్ హోమ్ థియేటర్స్. ఇది వచ్చి అమ్మాలి ఇల్లు. అమ్మకి డూప్లెక్స్ హౌస్ అంటే ఇష్టం అనమాట, ఊర్లో ఉండేది. సో ఇక్కడ ఇంకొకటి తీసుకున్నారు, అపార్ట్మెంట్ లో డూప్లెక్స్ చేసి ఇచ్చామన్నమాట. ఫస్ట్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు ఇది మనది. దీని నుంచి పుట్టిన ఐడియాని అవిన్యా స్టార్ట్ చేయాలని, దీని అవుట్పుట్ అందరికీ చాలా నచ్చింది అనమాట. సో దాంతో మేము అవిన్యా స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 8 months to 1 year అవుతుంది. హాల్ నుంచి మనం డైనింగ్ హాల్ అండ్ కిచెన్ యాక్సెస్ ఇచ్చేస్తున్నామండి. ఇట్లాగా కిచెన్ వచ్చి మనము చిన్న కిచెన్ అయినా కూడా ఈజీ మెయింటెనెన్స్ అండి. ఊర్లలో మనకి కొంచెం వర్కర్స్ కూడా కష్టం కదా, ఈజీ మెయింటెనెన్స్ ఉండేలాగా, క్లీనింగ్ ఈజీ ఉండేలాగా డిజైన్ చేసి ఇచ్చామన్నమాట అమ్మ కోసం. ఇది వచ్చి ఈ హౌస్ కి మాస్టర్ బెడ్రూమ్. మనం కిచెన్ పక్కనే మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చున్నాము. అండ్ ఎవ్రీథింగ్ ఇంట్లో ఎక్కడెక్కడ వుడ్ యూజ్ చేసినా కూడా అంతా కూడా మనము ఓన్లీ టేక్ వుడ్ ఒక్కటే వాడామండి. అండ్ మినిమం మెయింటెనెన్స్ ఉండేలాగా డిజైన్ చేసాము. ఎక్కడ చెక్కుడులు అది ఎక్కువ ఇవ్వకుండా వెరీ లిటిల్ మెయింటెనెన్స్. డూప్లెక్స్ అని చెప్పాను కదండి. సో మనము మిడిల్ కూడా అన్ని కూడా మనం ఓన్లీ టేక్ వుడ్ ఇచ్చున్నాం అనమాట. అండ్ స్టెప్స్ సెకండ్ ఫ్లోర్ కి లిఫ్ట్ ఎలివెన్స్ లేదు, ఎందుకంటే చాలా చిన్న స్పేస్. ఓన్లీ 2000 square feet అనమాట, కింద పైన కూడా కలిపి 2000 square feet లో కనుక చాలా జాగ్రత్తగా డిజైన్ చేస్తున్నాము. అండ్ చాలా చక్కగా విత్ మిరర్స్ తో ఇట్లా ఇచ్చున్నాం. పైన వచ్చి మనం 2 bedrooms డిజైన్ చేస్తున్నాం, అవి కూడా ఒకసారి చూపించేస్తాను. ఇది పైన ఫ్లోర్ లో బెడ్రూమ్ అండి, మెయిన్ బెడ్రూమ్ ఇది. అండ్ దీనికి మనం సేమ్ వుడ్ తోనే కంప్లీట్ ఇట్లాగా చేపించాం అనమాట. టేక్ వుడ్ తోనే టీవీ యూనిట్ చేపించేసాము. అండ్ డ్రెస్సింగ్ రూమ్ వచ్చి మనం సెపరేట్ గా ఇచ్చున్నాం ఇట్లాగా. ఇది వచ్చి కిడ్స్ బెడ్రూమ్. సో చిన్న సైజ్ వచ్చిందండి, కంపారిటివ్లీ మిగిలిన అన్ని బెడ్రూమ్స్ తో కంపేర్ చేస్తే ఇది కొంచెం చిన్న సైజ్ వచ్చింది. బట్ కాట్ మాత్రం ఎనఫ్ ఆఫ్ సైజ్ ఇచ్చున్నాం అనమాట. అండ్ కాట్ కూడా మనము ఓన్లీ టేక్ వుడ్ మాత్రమే డిజైన్ చేస్తున్నాము. అండ్ దీనికి తోడు మనకి ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్ సెపరేట్ గా రాలేదు, యాజ్ ఐ మెన్షన్ సైజ్ చిన్నది వచ్చిందని. సో చిన్న కబోర్డ్ ఇచ్చేసాము. బాల్కనీ అండి, మనకి మొత్తం వ్యూ అంతా కనిపిస్తుంది, చాలా చక్కగా ఉంది. అండ్ కింద మనకి ప్రొవిజన్ లేదు, కిచెన్ వచ్చేసింది, స్పేస్ అడ్జస్ట్ చేసాం కనుక ఇక్కడ మాత్రం చిన్న చిన్న పార్టీస్ కి హోమ్ థియేటర్ పక్కన అయితే చక్కగా ఉంటుంది కనుక బాల్కనీ పైన చక్కగా ఇచ్చాం అనమాట. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి, యాక్చువల్ గా మా అవిన్యాస్ ప్రాజెక్ట్ గురించి డీటెయిలింగ్స్ అన్ని కావాలంటే కనుక మా న్యూ ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా వెబ్సైట్ లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాము. కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాము, మీరు చెక్ చేసేయండి.